చేస్తారా? ఈ సంవత్సరపు వాగ్దానం ఏది కొంచెం చెబితే కొనుక్కుంటారు అందరూ. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఈ వాగ్దానం గురించి ఇంచుమించుగా మనము కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం నాయకుడైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతన్ని గొప్ప చేయటం ప్రారంభించాడు. గొప్ప చేస్తూ తన జీవితంలో అనేకుల ఎదుట అతనికి ఘనత, మెప్పు, మహిమ ఇవన్నీ దేవుని ద్వారా అతనికి కలుగు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోషువ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఎంతవరకు తన జీవితంలో ఈ వాగ్దానాన్ని అతడు అనుభవిస్తూ ఉన్నాడు అని మనం కొంచెం ఆలోచన చేస్తే, జస్ట్ ఒక 2-3 అధ్యాయాలు దాటిన తర్వాత గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు ఏమైందంటే ఘనహీనమైనటువంటి స్థితికి దిగజారిపోయింది తన జీవితం. మనోళ్ళు కూడా చూడండి, నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నాం. ఆ నూతన సంవత్సరంలో 1వ తారీఖు తెల్లగా ఉన్నాయి మొఖాలు. సాయంత్రానికి ఏమైపోయినాయంటే అంతా వాడిపోయింది. వాగ్దానం అయితే మనం విన్నాము, చదివాము, కానీ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి కదా. ఇప్పుడు ఇతని జీవితంలో కూడా వాగ్దానాన్ని దేవుడు చేశాడు. కానీ ఆ వాగ్దానం ఎంతకాలము తన జీవితంలో నెరవేరిందంటే ఒక 2-3 అధ్యాయాల వరకే నెరవేరిన తర్వాత మనం కొంచెం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక శత్రువు తరుముతూ ఉంటే ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకొని కాపాడుకోవటానికి పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. అది 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారా? జనులలో వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి, నిలవలేక పారిపోతా ఉన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి యెహోషువ గురించి రాస్తున్న మాటలు. దేవుడు వారితో ఉన్నాడు. అప్పటికే వారు చాలా జయించారు, ప్రతి విషయంలో చాలా జయిస్తూ వచ్చారు. బైబిల్లో రాసింది ఒక చిన్న పట్టణం, దాని పేరు ఏమిటంటే హాయి. ఏమిటి? మనం కదా హాయ్ అనుకుంటామే, హాయి కాదు. ఆ పట్టణం పేరే హాయి. అది ఎంత పట్టణం అంటే చిన్న పట్టణం. చిన్న పట్టణాన్ని వాళ్ళు ఎప్పుడైతే జయిస్తారో కానాను దేశంలో వారు అడుగు పెడతారు. ఈ చిన్న పట్టణాన్ని జయించడానికి వీరు అడుగులు వేశారట. ఆ చిన్న పట్టణంలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే వీళ్ళని తరిమి కొట్టారట. మరి వాగ్దానం ఏమైపోయినట్టు? దేవుడు చెప్పాడు, నేను నిన్ను గొప్ప చేయటం మొదలు పెట్టాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడ్డు అని చెప్పాడు కదా. మరి చెప్పిన వాగ్దానం ఎట్టపోయినట్టు? ఏమంటే నా మాటలు అర్థమవుతున్నాయా? మనోళ్ళు కూడా వాగ్దానం తీసుకున్నాం కదా నెరవేరుతుంది అనుకుంటున్నారు. వాగ్దానం తీసుకుంటే నెరవేరదు. ఆ వాగ్దానం నెరవేరటానికి ఎలా బ్రతకాలో అది తెలుసుకొని బ్రతికితే నీ జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేరిద్ది. ఎర్ర సముద్రాన్ని కూడా వాళ్ళు జయించి దాటినట్టుగా బైబిల్ గ్రంథంలో రాశాయి. కానీ ఒక చిన్నదాన్ని వారు జయించలేక వారి గొప్పతనం అంతా ఏమైపోయిందంటే అవమానంగా మారిపోయింది. అప్పుడప్పుడు చూడండి, మనోళ్ళు పెద్దవి జయిస్తారు, చిన్న వాటి దగ్గరనే బోర్ల పడుతుంటారు. అవునా? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? పెద్ద సమస్యలు జయిస్తారు, చిన్న వాటి దగ్గరే పడిపోతూ ఉంటారు చాలామంది. అందుకే ఒక సామెత కూడా వాడతారు, సముద్రాలు ఈదినోడికి పిల్ల కాలువలు పెద్ద లెక్క అంటారు. అవునా? పెద్ద యుద్ధాలు చేసి సైన్యాలను, శత్రువులను జయించిన వీరు ఒక చిన్న పట్టణం మీద ఎందుకు జయం పొందుకోలేకపోయారు? ఎందుకు వీరి జీవితంలో వాగ్దానాన్ని అనుభవించలేకపోతూ ఉన్నారు? ఏమండి, ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాసి ఉన్నాయి. ఆ మాటలు నేను చూపిస్తాను. ఆ మాట బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం
మొదటి 2-3 వాక్యాలు ఒకసారి చదవండి. మనము చదివిన మాటలో వేగు చూడటానికి కొంతమంది వెళ్ళారు. ఎక్కడికి? కానాను దేశం కాదు, హాయి పట్టణాన్ని. దాన్ని చుట్టూ చూసి యెహోషువ దగ్గరకు వచ్చి ఒక సమాచారం చెప్పారు. అయ్యా, అది చాలా చిన్నదే, దాన్ని జయించడానికి మనం ఎంతమంది పోవటం ఎందుకో, కొంతమంది పోతే చాలని వాళ్ళు ఒక ఆలోచన చెబితే, నాయకుడైన వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, మోషే ఆత్మను దేవుని ఆత్మను కలగలుపుకొని నింపబడిన ఈ వ్యక్తి ఎవరి మాటను ప్రకారంగా నడుస్తున్నాడో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి జనులు చెప్పిన మాట ప్రకారంగా తను అడుగులు వేయటం ప్రారంభించాడు. అందుకే వాగ్దానం తన జీవితంలో నెరవేరకుండా గొప్ప చేయవలసినటువంటి వ్యక్తి ఘనహీనంగా మారిపోవటానికి కారణమైంది. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మమ్మల్ని గొప్ప చేస్తాడని భ్రమలో నువ్వు ఒకవేళ ఉన్నావేమో. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుని ఆలోచన ప్రకారంగా నడవటం నువ్వు ప్రారంభించాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? యెహోషువ జీవితంలో ఎందుకు వాగ్దానం విఫలమవుతూ వచ్చింది? ఎందుకు అతను వెళ్ళిన స్థలాల్లో గొప్ప చేయబడలేదు? ఎందుకు అతను వెళ్ళిన స్థలాల్లో అతనికి ఎదురుగా శత్రువు నిలబడి సవాల్ చేస్తున్నాడు అనంటే, నాయకుడైన వాడు, ప్రజలను నడిపించే వ్యక్తి ఎవరి మాట వినాలి, ఎవరి మాట కొరకు ఎదురు చూడాలి, ఎవరి మాట ప్రకారంగా ఆలోచన చేసి అడుగులు వేయాలి అవండి కదా. అతని దగ్గరికి ప్రజలందరూ చూసి అతనికి ఒక ఆలోచన చెబితే ప్రజల ఆలోచన ప్రకారం అడుగులు వేయటం ప్రారంభించాడట. అందుకే తన జీవితంలో ఓటమిని రుచి చూస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా నీవు మనుష్యుల ఆలోచన ప్రకారంగా కాదు నువ్వు నడవాల్సింది. లోకము చెప్పిన ఆలోచన ప్రకారంగా కాదు నువ్వు అడుగులు వేయాల్సింది. నా దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు అడుగులు వేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలములో నా దేవుడు నిన్ను విజయోత్సవాలతో ఘనపరచునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ కొంచెం మనం ఆలోచన చేస్తే, యెహోషువ జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో జయించారు, కానీ చిన్నదాని దగ్గరే వాళ్ళు సతికలు పట్టడానికి కారణం ఏమిటంటే, మనుషుల ఆలోచన ఎక్కువైపోయింది, మనుషుల పద్ధతులు ఎక్కువైపోయాయి. స్నేహితులు చెప్పిన మాట ప్రకారం నడవటం ప్రారంభించాడు, బంధువులు చెప్పిన ప్రకారం నడవటం ప్రారంభించాడు. కులాచారాలు ఎలా చెప్తున్నాయో, కుల పెద్దలు ఎలా చెప్తున్నారో, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే ఎక్కువైపోయాయి. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో, అసలు దేవుని ఆలోచన ఎలా ఉంది నా పట్ల, నా పిల్లల పట్ల దేవుని ఏమి ఉద్దేశించాడు, ఇదిగో నా కుటుంబంలో ఈ పని చేస్తున్నాను, మరి దేవుడు ఏమనుకుంటున్నాడు, మరి ఆయన ఆలోచన ఏందో ఒకసారి ఆలోచన చేసి ఆయన సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి అడుగుదాం, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అని దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయాడట యెహోషువ. నాయకుడు అన్నవాడు ఎవరి మాట ప్రకారం నడవాలి ఏమండి? ప్రజల ఆలోచన చొప్పున నాయకుడు నడవకూడదు. నాయకుడు ఆలోచన చొప్పున ప్రజలు నడిపించబడాలి. ఆ నాయకుడు కూడా దేవుని ఆలోచన చొప్పున నడిపించబడాలి. అప్పుడే అతను వెళ్ళిన ప్రతి స్థలంలో జయము పొందుకోగలుగుతాడు. కావాలంటే మీరు బైబిల్లో కొంచెం ఆలోచన చేయండి. సౌలు ఉన్నాడు, సౌలు రాజ్యం ఎందుకు తీసివేయబడింది? నా మాటలు అర్థమవుతున్నాయా? వద్దన్న పని చేశాడు. ఇంతకు అతను ఏం చేశాడు? పాపం అతను ఏం చేయలా. ఏం చేశాడో చెప్తాను బైబిల్ గ్రంథంలో. దేవుడు చెప్పాడు, అమాలేకులందరినీ సంహరించి రామని చెప్పాడు. మొత్తానికి కొంతమందిని యుద్ధాన్ని తీసుకొని ప్రజల్ని తీసుకొని వెళ్ళాడు. చేయాల్సిన కాడికి చేశాడు. కొన్ని పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. ఈలోపు ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి అంటాడు, దేవుని మాట ప్రకారంగా చేసావా అని అంటే, అవునయ్యా అట్లాగే చేశాను అన్నాడు. మరి నాకు వినబడుతున్నది ఏంటి అని అంటే, అక్కడ చాలా తమాషగా చెప్తాడు సమాధానం. ఒకసారి చదవండి. 2వ సమూయేలు గ్రంథమా, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యం. అదిగో అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారు. ఇక చాలు. సౌలు చెప్తున్న సమాచారం, అయ్యా ఇది అమాలేకుల దగ్గర నుంచి జనులు తీసుకొని వచ్చారు. మరి జనులు తీసుకొని వస్తుంటే నువ్వేం చేస్తున్నావు?
గాడిదలు కాస్తున్నావా? ఏమంటే నా మాట అర్థమవుతున్నాయా? జనులు నడిపిస్తూ ఉంటే నాయకుడిగా నువ్వేం పని చేస్తున్నావు? కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు సౌలును నడిపించేది ఎవరు? జనుల ఆలోచన. ఏమిటి? జనుల ఆలోచన. అందుకే నేను అంటాను, ఎవరో చెప్పిన ఆలోచన ప్రకారంగా నడిపించబడితే అతను నాయకుడు ఎట్టవుతాడు? జనుల ఆలోచన తీసుకొని నడిచేవాడు నాయకుడు కాలేడు. ఎవడో ఏదో అన్నాడని సంసారం పోగొట్టుకున్నాడు దేవుడు ఎట్టవుతాడు? కొంచెం అర్థమవుతుందా మీకు ఈ మాటలు? ఆలోచన చేయండి. దేవుని మాట ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవునికి నచ్చిన ప్రకారంగా నువ్వు అడుగులు వేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలములో నా దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెట్టునుగాక. హల్లెలూయా. కావాలంటే మీరు బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చదివిస్తాను. ఆసాపు ఒక కీర్తన రాస్తూ ఉంటాడు, చదవండి ఆ మాట. 73వ కీర్తన 24వ వాక్యం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఇక చాలు. మీకు ఇక్కడ చిన్న మాట కూడా చూపిస్తాను. ఈ భక్తుడు రాస్తున్నాడు, అయ్యా నన్ను నీ ఆలోచన చేత నడిపిస్తే తర్వాత కలిగేది ఏంటో తెలుసా? మహిమ. ఇప్పుడు ఈ భక్తుడు అంటాడు, అయ్యా నా ఆలోచన కాదు, నా కుల పెద్దలు చెప్పిన ఆలోచన కాదు, నా బంధువులు చెప్పిన ఆలోచన కాదు, నా స్నేహితులు చెప్పిన ఆలోచన కాదు, నా కుటుంబీకులు చెప్పిన ఆలోచన కాదు. ఇంకేంటి? నీ ఆలోచన నాకు కావాలి. ఎందుకు? నీ ఆలోచన ప్రకారంగా నేను నడిస్తే వెంటనే వచ్చేది ఏమిటంటే నీ మహిమ నా మీద ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు మహిమగల కార్యాలు వాళ్ళ జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఎందుకు ఆగిపోయాయంటే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టట్లా. ఆ దారిన పోయేడు ఒక మాట చెప్పిండట, ఆడ ఆలోచన తీసుకొని కట్టుకుంటా ఉన్నాడు జీవితాన్ని. నా మాటలు కొంచెం ఆలోచన చేయండి. లోకంలో ఈరోజు మీకు చాలామంది ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉన్నారు. లోకంలో ఎవని ఆలోచన అయినా సరే నీ జీవితాన్ని గొప్ప చెయ్యదో. నా దేవుని ఆలోచన తీసుకోండి. మీరు చేసే పనులో, మీరు వెళ్తున్న మార్గాల్లో, మీరు చేయాలనుకుంటున్న కార్యాల్లో నా దేవుని ఆలోచన తీసుకొని అడుగులు వేయటం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నా దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతూ ఉంది. ఆమేన్. యెహోషువ జీవితంలో ఈ అపజయానికి కారణం ఏమిటంటే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలా. వాళ్ళు వచ్చి చెప్పారు, వెళ్ళిపోతా ఉన్నాడు అంతే. అందుకే తన జీవితంలో వాగ్దానం నెరవేరలా. రెండో మాట చెప్తాను, అతని జీవితంలో ఎందుకు ఈ వాగ్దానం నెరవేరలేదో ఇంకొక మాట కూడా చదవండి. అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ నువ్వు వెళ్ళనివ్వకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకోవచ్చు. ఇక చాలు. ఒక యెహోషువ జీవితంలో వాగ్దానాన్ని అనుభవించలేకపోవటానికి కారణం మొదటిగా చెప్పాను, అతడు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేదు. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు, ఆ పెద్దల ఆలోచన ప్రకారం వెళ్ళాడట, అందుకే అతనికి అపజయం కలిగింది. రెండవది ఇప్పుడు మనం చదివాం, ఆ తిరిగి వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యా ఎంతమంది ఎందుకో, మరేం చేద్దాం, 2,000 మంది 3,000 మంది అయితే సరిపోతారు. ఎందుకు? అది చిన్న పట్టణం, 2,000 మంది సరిపోతారు అంతే. వాళ్ళకి ఎంతమంది కావాలి? అవును, మరి ఎర్ర సముద్రం ఎంతమంది దాటారు? శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఎంతమంది చేశారు? అందరూ కలిసి వచ్చారు కదా. మరి ఇప్పుడేంది అని అంటే వీళ్ళల్లో కొంచెం ఆలోచన చేయండి. వాడికి ఎంతమంది ఎందుకురా, 2-3 అయితే సరిపోతారు. ఏమిటి? తుమ్మితే ముక్కు ఊడిపోయేటట్టున్నారు వాళ్ళు, వాళ్ళకి ఎంతమంది అవసరం అంటావా? అంటే దీని అర్థం ఏంటి? కొంచెం అహంకారం. ఏమిటి? ఏ కారం? అహంకారం. వాళ్ళకి ఎంతమంది ఏం చేయటానికే, 2-3 అయితే సరిపోతారు. కొంచెం ఆలోచన చేయండి. వీళ్ళ జీవితంలో నష్టానికి కారణం ఏమిటి? బైబిల్ కూడా అంటది అదే. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. వీరి జీవితాలు పతనం అవటానికి ముందు ఏమి నడిచిందంటే అహంకారం. దానికి ఇంకొక మాటలో చెప్పాలంటే గర్వం. ఏమిటి? గర్వం. ఆడికి ఎంతమంది ఎందుకురా,
ఒకడై సరిపోతా, నేను ఒక్కని జాలాడికే, మనం ఇద్దరం జాలాడికే. ఏమండి నా మాట అర్థమవుతుంది? కొంచెం మీరు ఆలోచన చేయండి. ఈ పట్టణం మీద వీరు జయము పొందలేక ఎందుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అంటే, వీళ్ళల్లో కొంచెం అహం వచ్చేసిందట. వాళ్ళకి ఎంతమంది ఏం చేసుకోవటానికి? మరి ఇప్పుడు దాకా అందరూ ఏకమై కలిసిపోయారు కదా, ఇప్పటిదాకా అందరూ కలిసి వచ్చారు కదా, ఇప్పటిదాకా అందరూ ఐక్యత కలిగి నడిపించబడ్డారు కదా, ఇప్పుడేందుకో అని అంటే, ఇంతమంది ఏం చేసుకోను, నేను ఒక్కని జాలాడికే. ఏమన్నా మాట అర్థమవుతుందా? అప్పుడప్పుడు కొంతమంది మనోళ్ళు కూడా అంటుంటారు, ఆవిడెంతరా నా ముందు, ఈడెంతరా నా ముందు అంటుంటారు. నేను అంటాను, ఈ మనసే నీ జీవితంలో పడిపోవటానికి కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి మనసు? ఇది ఎవరి మనసు? తేజో నక్షత్రం మనసు. ఏ నక్షత్రం? తేజో నక్షత్రమా, ఆకాశం నుంచి ఎందుకే నువ్వు కిందకు దొల్లిపడ్డావు అని అంటే ఒక సమాధానం చెప్పిద్ది ఆ నక్షత్రం. యెషయా గ్రంథం చదువుతారా? 14వ అధ్యాయం 13వ వాక్యం. నేను ఆకాశమునికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను. మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని మనసులో అనుకుందంట. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా దేవునితో సమానంగా చేసుకుంటాను, నేనేమన్నా తక్కువ అండి? ఎప్పుడైతే ఈ మనసు వచ్చిందో, అహంకారమైన మనసు వచ్చిందో, అప్పుడప్పుడు యేసయ్య గారు చెప్తుంటాడు, ఆడదంతే కిందపడి మట్టి తినిందట. ఏమిటి? వెళ్ళు. అప్పుడప్పుడు మనోళ్ళు చూడండి అహంకారంగా పోతుంటారు, ఆ పక్కదంతే మళ్ళీ ఈ పక్కకు వచ్చి పడుతుంటారు కదా. ఇప్పుడు వీళ్ళకు కూడా ఏమిటంటే అతి విశ్వాసం ఎక్కువ. ఏ విశ్వాసం? అతి విశ్వాసం. దాన్ని ఏమంటారంటే అహంకారం అంటారు. అహంకారం. అందుకే మన పెద్దోళ్ళు ఏమంటారంటే, ఎంత చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారా? నేను సరిగ్గా వినలేదు అది. అదే అంటారా? ఎంత పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలట. ఇప్పుడు ఎంత చిన్నదైనా ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి అక్కడ అడుగు పెట్టి యుద్ధం కింద చేస్తే దేవుడు వారికి జయం ఇచ్చేవాడే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ బావట్లా, ఆఫ్టర్ వాళ్ళకి ఎంతరా, మనం ఇద్దరమే సరిపోతుంటాం అంటే ఏంటి? నేను అనే గర్వం వచ్చేసింది. నేను అనే గర్వం. కొంచెం ఆలోచన చేయండి. అప్పుడప్పుడు నాతో కూడా కొంతమంది అంటుంటారు, నేను ప్రార్థన చేస్తే అన్నయ్య ఆకాశంలో ఉన్న పరలోకం కూడా దిగొచ్చి పడుతుంది. మరి అంతదానికి యేసుప్రభు అక్కడికి పోయి ఇల్లు కట్టం ఎందుకో? పని లేక అండి. నా మాట అర్థమవుతుందా? కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు, నేను ప్రార్థన చేస్తే పరలోకం దిగి వస్తుందట. మరి అనవసరంగా యేసుప్రభు పోవటం ఎందుకు అంత దూరం? హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? కొన్ని మాటలే చెప్తాను నీ పూట. దేవుడు ఎందుకు నీ జీవితంలో ఘనత పొందుకునేటట్లు చేయట్లేదు? ఎందుకు నా దేవుని చేత నువ్వు గొప్ప చేయబడట్లేదు? ఎందుకు నా దేవుని చేత నీ కుటుంబం ఘనపరచబడట్లేదు? ఎందుకు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో నా దేవుడు నీకు విజయాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే గర్వం. ఏమిటి? అతి విశ్వాసం అంటారు దాన్ని. అతి విశ్వాసం. ఇంకో మాటలో చెప్పాలంటే అహంకారం. ఏ కారం? అహంకారం వాళ్ళ గురించి ఒక మాట బైబిల్ రాశాడు. అది సామెతల గ్రంథం అనుకుంటా, 16వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తూ ఉంది. వీళ్ళు పడిపోవటానికి ముందు ఏం నడిచిందంటే అహంకారం. అంటే ఆడెంతరా, ఈడెంతరా నా ముందు ఏమిటి? అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమిటి? ఓవర్ కాన్ఫిడెన్స్. ఇద్దరు పాస్టర్లు ఏం చేశారంటే, వాగు బారుతూ ఉంది, వీళ్ళిద్దరు వాగు దాటి అవతలికి పోవాలి. వాగు బారుతున్నప్పుడు సరేలే వాగు తగ్గేదాకా ఉందాం, లేకపోతే ఆగిపోదామంటే బాగుంటుంది. యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు.
మన పేతురు అన్నయ్య కూడా సముద్రం మీద నడిచాడు. మనం ఎందుకు నడవం? నేను నడుస్తా చూడు అన్నాడట. ఏమిటి? నేను నడుస్తా. ఎప్పుడైతే నడిచాడో ఆ వాగులో కొట్టకపోయి ఏ సముద్రంలో తేడా కూడా తెలియట్లా. ఏమిటిది? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. విశ్వాసం ఉండాలి, అతి విశ్వాసం ఉండకూడదు. దేవుని సన్నిధిలో అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఎప్పుడైతే గర్వం అనేది మన జీవితంలో వస్తుందో అదే మన జీవితాలని పతనాన్ని చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడి అసలు ఆలోచన చేసి, ఏమండి నా మాట అర్థమవుతున్నాయి? ఆలోచన చేసి, ఏందయ్యా మరి మొత్తం పంపేయమంటావా? మేమిద్దరం సరిపోతామా? 3,000 మంది సరిపోతామా? 2,000 మంది సరిపోతామని అడగొద్దు. మనం సరిపోతాం లేపా. ఎప్పుడైతే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందో పిచ్చుకొక్కలు పారిపోయినట్టు పారిపోయి వస్తున్నారట, ఓడిపోయి. కొంచెం ఆలోచన చేయండి. మన జీవితంలో కూడా ఘనత పొందాలి, యేసయ్య ద్వారా గొప్ప చేయబడాలి. ఎందుకు మనము గొప్ప చేయబడట్లేదో కొంచెం ఆలోచన చేయి. నీలో ఉన్న అహంకారమే కదా, నీలో ఉన్న గర్వమే కదా నీ జీవితాన్ని పతనం చేసేది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, పాపం ఇప్పటికే సమయం అయిపోయినట్టుంది. చదవండి ఆ మాట కూడా. అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ అధ్యాయం 3వ వాక్యం. మూడవదిగా యెహోషువ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎందుకు వారికి ఓటమి జరిగిందనంటే, కొంతమంది వేగు చుట్టానికి వెళ్ళి వచ్చారే, వాళ్ళు చెప్తున్న మాట, అయ్యా ఇంతమంది ఎందుకు అనవసరంగా, ఇప్పటికే మనోళ్ళు అలసిపోయారు. ఏమయ్యారు? నా మాట అర్థమవుతుందా? ప్రారంభం నుంచి బాగానే నడిచారు కదా, ప్రారంభం నుంచి బాగానే నడిపించబడుతూ వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అలసిపోయినట్టు? మీకు అసలు అలసేటట్టు వచ్చినట్టు? ఏమండి నా మాట అర్థమవుతుందా? ఏం ప్రయాసపడ్డావని నీకు అలసట వచ్చింది? దానికి మరొక మాట చెప్పాలంటే చెప్తా. మరొక మాట ఏమని పిలుస్తారంటే సోమరితనం. ఏమంటారు? సోమరితనం. ఇప్పటిదాకా ప్రయాణమై ఇంత దూరము వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎందుకు ఈ అలసట వచ్చింది? కొంతమంది చూడండి ఏమంటారంటే, నేనైతే ఒకప్పుడు చేసేదాన్ని ప్రార్థన. ఏమిటి? మరి ఇప్పుడు ఏమైంది? అలసట వచ్చింది. ఒకప్పుడైతే మా పరిచర్య మోకాళ్ళ మీద కట్టాం, ఒకప్పుడైతే మా పరిచర్య రెస్ట్ లేకుండా ఖాళీ లేకుండా పరుగులు ఎత్తి చేసాం. మరి ఇప్పుడు ఏమైంది? సోమరితనం ఎక్కువైంది. ఏమిటి? సోమరితనం ఎక్కువైంది. ఇప్పటిదాకా ఎర్ర సముద్రం దాటినప్పుడు అందరూ దాటారు, శత్రువులతో యుద్ధం చేసినప్పుడు అందరూ చేశారు, అన్ని చోట్లకి అందరూ వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అలసట? కొంచెం సోమరితనం వచ్చింది. కొంచెం ఏమైంది? ఆసక్తి తగ్గింది. ఏమైంది? ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు నేనైతేనా అంటారు, మరి ఇప్పుడు ఏమైందంటే మోకాళ్ళ ప్రార్థన కాస్త కుర్జీ ప్రార్థన అయిపోయింది. ఒకప్పుడు నేను చేతులు ఎత్తానంటేనా, మరి ఇప్పుడు ఏమైంది? చేతులు కాస్త సతికలు పడ్డాయి. నేనేందా కొంచెం బాగా ఆలోచన చేశా. అప్పుడప్పుడు మీరు నాకు చెప్తారు, ఏమని తెలుసా? రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను అన్నయ్య అంటారు. రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు 10 నిమిషాలు ఎందుకంటే మోకరించలేకపోతున్నది. ఇది నా డౌటు. నా మాట అర్థమవుతున్నాయా? హల్లెలూయా. రాత్రంతా ప్రార్థన చేసిందని మరి ఎందుకు చేయలేకపోతున్నావు 10 నిమిషాలు ప్రార్థన మోకరించి? ఏమంటే నా మాటలు కొంచెం ఆలోచించండి. నేనేం అంటం లేదు, మామూలుగా చెప్తాను నీ మాటలు. మన జీవితాలలో అలుపు రాకుండా యేసయ్య కొరకు పరుగులెత్తాలి. మన జీవితంలో ఆసక్తి తగ్గకూడదు. ఒక మాట చెప్తాను నేను, మన పోకడన్నా పోవాలి, లేకపోతే ఆయన రాకడన్నా రావాలి. అప్పటిదాకా మనము అలసిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో రాస్తుంది, అలసిపోకుండా మనము ఇంకా రెట్టింపు చేయాలంట మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఇంకా పరుగులెత్తేటట్టు చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఆసక్తి తగ్గిపోనివ్వకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, అలసిపోకూడదు ఈ యాత్రలో. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏలియా గురించి, ఎలీషా గురించి కొన్ని మాటలు రాస్తున్నాయి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసాడట. హల్లెలూయా. అంటే ఏమైంది? మా నాయకుడు 7 చేస్తే నేను 14 చేయాలని చేశాడు. నేను అంటాను, ఈరోజు మీలో పోటీ పడాలి.
మా పాస్టర్ గారు గంట చేస్తే నేను 2 గంటలు చేయాలి. ఏమండి నా మాట అర్థమవుతుందా? ఇది ఉందా మీకు? ఆయన అంటే పాస్టర్ అయ్యా, ఏమిటి పాస్టర్ ఏమైనా పైలోకి నుంచి ఏమైనా దిగిపడ్డా, ఊడిపడ్డా? ఏమంటే నా మాట అర్థమవుతున్నాయి? కొంచెం ఆలోచించి. అప్పుడప్పుడు మన వాళ్ళు వాడుతుంటారు, వాళ్ళంటే పాస్టర్లమ్యా, వాళ్ళతో మనం ఏం పోటీ పడతాం. మూడవదిగా, వారి జీవితంలో ఎందుకు వాగ్దానాలు విఫలం అవుతూ వచ్చాయంటే వాళ్ళ జీవితాలలో అలసిపోయారట. ఏం చేశారు? అలసిపోయారు. దానికి అర్థం ఏమిటి? ఆసక్తి పోయింది, ఇంట్రెస్ట్ లేదు. గత సంవత్సరాల్లో మనం భక్తి చేశాము, ఇంక ఈ సంవత్సరం ఏం చేద్దాంలే ఉపవాసాలు. గత సంవత్సరంలో దేవుని కొరకు ప్రయాసపడ్డాము, ఇంక ఈ సంవత్సరం ఏం పడదాంలే. ఈ రోజున చాలామంది జీవితాలలో దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన ఘనత, ఆ గొప్పతనం, ఆ మహిమ ఎందుకు వారి జీవితాలలో, వారి పరిచర్యలో, వారి సంఘాల్లో, వారి వ్యక్తిగత అనుభవాల్లో లేకుండా పోయిందని అంటే గత కాలంలో ప్రయాసపడ్డాం. మరి ఈ కాలంలో తిందాం, ఏం చేద్దాం? తిందాం, పండుకుందాం, నిద్రపోదాం. ఏం చేద్దాం? వాళ్ళే అనేది. ఏమనుకున్నట్టు మాట చెప్తా. ఓ పాస్టర్ గారు అన్నాడు, ఈరోజు బ్రదరు ఇంత పరిచర్య జరిగిందంటే మామూలు విషయమా అన్నాడు. అవునా అన్న? ఏం చేసావన్నా అన్న? ఒకప్పుడు రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, రాత్రింబగళ్ళు మోకరించి చేతులెత్తాం, రాత్రింబగళ్ళు ఖాళీ లేకుండా స్వార్థ కోటాలు పెట్టాం. అందుకే దేవుడు ఎంత పరిచర్య చేశాడు. మరి ఇప్పుడు సంఘం పెరిగింది. ఏమంటే మాట్లాడుతూమవుతున్నాయా? 4 మెతుకులు లోపలికి పోతా ఉన్నాయి. చిన్నగా ఒక ఉద్యోగం వచ్చింది, చిన్నగా కొంచెం పరిస్థితులు బాగుపడ్డాయి. ఇప్పుడేం చేద్దాం? ఇంకా తిందాం, పడుకుందాం, నిద్రపోదాం. నా మాట్లాడుతూమవుతుందా? నీ ఆసక్తి తగ్గిపోకూడదు దేవునిలో, నీ ప్రయాస ఆగిపోకూడదు దేవునిలో. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి కార్యం, దేవుని కొరకు పోరాడవలసినటువంటి నీ ప్రయాణం గమ్యము చేరేంత వరకు, యేసయ్య రాకడ చేరేంత వరకు ఈ ప్రయాణములో మనము అలు పెరగకుండా ప్రయాసపడదుముగాక. మన ఆసక్తి యేసయ్యను చేరేంత వరకు మన ఆసక్తిలో మనము మాంద్యులము కాకుండా ఉందుముగాక. దేవుని కొరకు జీవించుటలో పొరపాటున మనము వెనుదిరిగి చూడకుండా ఉందుముగాక. ఆమేన్.